వెల్కమ్ టు 5 టీవీ ఇండియా న్యూస్. దిస్ ఇస్ కుమారి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు మడ్డ జాతరలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఇమాంబాద్ పెద్దమ్మ తల్లిని మంత్రి దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కళ్యాణ స్వర్గీయ పట్టు వస్త్రాలు సమర్పించారు. సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేశ్యం రాజ్యం స్వామివారి దర్శనానికి విచ్చేసిన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మంత్రి గారి చొరవ. మాఘమాస అంటేనే మనందరికీ గుర్తొచ్చేది పుల్లూరు బండ జాతర. మరి ప్రతి సంవత్సరం మాఘమాస పర్వదినాన అత్యంత గొప్పగా మన పుల్లూరు బండ జాతర జరుగుతూ ఉంటుంది. మన సిద్దిపేట జిల్లాలో 3 జాతరలు గుర్తొస్తాయి మాఘమాస అనగానే. కూడవెల్లి జాతర, దుబ్బాక మండలం కూడవెల్లి జాతర, సిద్దిపేట మండలంలో పుల్లూరు బండ జాతర, హుస్నాబాద్లో సింగరాయ జాతర. ఈ 3 జాతరలు చాలా ప్రసిద్ధిగాంచినటువంటివి. సింగరాయ జాతర కానీ, పుల్లూరు బండ జాతర కానీ, కూడవెల్లి జాతర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మరి వారు దర్శనం చేసుకోవడం, ఈ జాతరలో భాగస్వామ్యం అవడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక గొప్ప సాంప్రదాయం. పుల్లూరు బండ దాదాపు 100 ఎకరాలలో ఏకశిలా విగ్రహం పైన ఏర్పడినటువంటి స్వయంభూ స్వామి మన లక్ష్మీ నరసింహస్వామి. 800 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు 70 ఏళ్లలో ఈ ఆలయం గురించి ఏ ఒక్కరోజు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు దాదాపు 2,52,00,000 రూపాయలతో ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఏదో ఒకటి యాడ్ చేస్తూ వెళ్తున్నాం. ముందు గుట్ట మీదకి రోడ్ వేసుకున్నాం, వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం, దేవాలయ పునర్నిర్మాణం చేసుకున్నాం. ఇప్పుడు 50 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా పైకి లైట్లు లేకుండా ఇంతకుముందు పోల్ వేసి లైట్లు వేసుకున్నాం. 15 లక్షల రూపాయలతో సుడా నుంచి ఒక అద్భుతమైనటువంటి పార్కును, గజీబో నిర్మాణం చేసుకున్నాం. అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా చేసుకుంటూ దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. పోయినసారి జాతరకు వచ్చినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి దయతో వచ్చే సంవత్సరానికి కాళేశ్వరం నీళ్లను తెచ్చి స్వామివారి కాళ్ళు కడుగుతాం, ఈ యొక్క పుల్లూరు ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైద్దని చెప్పి ఆ స్వామివారి ఆశీస్సులు కోరినాం. స్వామివారి ఆశీస్సులతోని ఈ పుల్లూరు బండ చుట్టూ కాళేశ్వరం నీళ్ళు వచ్చేసినాయి. బండను ఒడిసి పట్టుకొనే కాళేశ్వరం కాలువ మరి ఆ గోదావరమ్మ తల్లి ప్రవహిస్తూ ఉంది. ఆ స్వామి దయతో ఎన్నో ఏండ్ల కళ, ఈ ప్రాంతానికి సాగునీరు రావాలనేటువంటి కళ స్వామివారి దయతో మరి నిజమైంది. ఆ స్వామివారికి మరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద, అందరి మీద కూడా, ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని అందరి పక్షాన ప్రార్థిస్తూ రాబోయే రోజుల్లో ఈ పుల్లూరు బండను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. ఇదొక మంచి పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే ఒకటి చేసుకుంటూ వచ్చాం. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పోరాడినట్ల డ్రామాలు ఆడిందని గ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన తర్వాత సీఎం కేసీఆర్ చలిజ్వరం వచ్చి పడుకున్నాడని విమర్శించారు. మోదీ తీసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల రైతులు బహుళ జాతి కంపెనీలకు బానిసలుగా మారబోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీల కోసమే నల్ల చట్టాలు తెచ్చారని మండిపడ్డారు. ఈరోజు రాగాయపల్లికి రావడం జరిగింది. రాగాయపల్లికి వచ్చిన సందర్భంగా మా మహిళలు, మా యువకులు ఉత్సాహంతో స్వాగతం పలికి
రాజీవ్ రైతు భరోసా యాత్రను దిగ్విజయం చేయడానికి విచ్చేసిన మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇవాళ ఈ పాదయాత్ర ఓట్లు అడగనికే కాదు, కల్వకుర్తికి ఎమ్మెల్యేనో నాగర్ కర్నూలుకి ఎంపీనో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని గెలిపించమని ఓట్లు అడగనికే రాలే. మరి మీకు అనుమానం రావచ్చు, ఓట్లు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి, మరి అప్పుడే కాంగ్రెస్ వాళ్ళు ఏందో మా ఊర్లలో నడుచుకుంటూ వస్తున్నారని. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లను ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని పనిచేయరు. పేదోళ్ళ కష్టం వచ్చినప్పుడు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, మహిళలకు కష్టం వచ్చినప్పుడు, నిరుద్యోగ యువత బాధలు ఉన్నప్పుడు, రైతుల కడుపు కొట్టడానికి కార్పొరేట్ కంపెనీలు బయలుదేరినాయి. కాబట్టి ఇవాళ రైతులకు ధైర్యం ఇచ్చి, భరోసా ఇచ్చి, మీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నది. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశం మొత్తం మోడీ మీద యుద్ధం ప్రకటించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు రైతుల గళాన్ని వినిపించడానికి ఇవాళ మేమందరం మీ దగ్గరికి రావడం జరిగింది. మంచిగా బతుకుండాడా? ఇజ్జతో బతకడా రైతు? ఏ రైతు అయినా అప్పు చేసి ఈ అప్పు కట్టలేక పురుగుల మందు తాగి సావాలనుకుంటాడా? రైతు ఆత్మగౌరవంతో బతకాలనుకోడా? కేసీఆర్ లాగా ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకోడా? కేసీఆర్ లాగా దర్జాగా కూర్చేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చోవాలని అనుకోడా రైతు? ఇవాళ రైతుకు పండించిన పంటకు ధర వస్తలేదు కాబట్టి ఆసాములు, మిల్లులలో మోసం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ రైతుకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. కాబట్టి అన్ని పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రైతుకు మద్దతు ధర ఇవ్వాలి. ఇవాళ కాపోళ్ళకు కష్టం వచ్చింది, కాపోళ్ళ పంచాయతీ పెట్టాల్సిందే. ఇవాళ ఢిల్లీ సరిహద్దులో రాకేష్ తికాయన్ ఒక జాతి నాయకుడు, ఆయన రైతు ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాదు. ఒక్క రైతు నాయకుడు కంట తడి పెడితే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది ఢిల్లీ సరిహద్దులో మోహరించి మోడీపై యుద్ధం ప్రకటించి 82 రోజుల నుంచి ఒక్క అడుగు కూడా కదలకుండా అక్కడనే ఉన్నారు. వేలాది ట్రాక్టర్లు తీసుకొని ఢిల్లీని ముట్టడించారు. చివరికి ఆ రైతుల్ని ఎట్లా పాలనో తెలియక నేషనల్ హైవే రోడ్డు ప్రభుత్వం వేసిన రోడ్డు, ప్రభుత్వమే కొన్ని కిలోమీటర్లకు వెళ్ళి మొత్తం రోడ్డు దొవ్వేసింది జేసీబీలు పెట్టి. రోడ్లకు అడ్డం పెద్ద పెద్ద కాంక్రీటు గోడలు కట్టింది. హైదరాబాద్లో మెట్రో పిల్లర్లు కట్టినట్టు రైతులను ఆపనికే రోడ్లకు అడ్డంగా పెద్ద పెద్ద కాంక్రీట్ పిల్లర్స్ కట్టారు. నేను అడుగుతున్న ఈ సన్నాసి మోడీని, నువ్వు చైనా వాళ్ళు మన సైనికులను కాల్చి చంపుతుంటే ఆపలేవు, పాకిస్తాన్ లోపలికొచ్చి బాంబులు పెడుతుంటే ఆపలేవు. ఇక నీ మొగతనం అంతా రైతుల మీద, పేదోళ్ళ మీద చూపిస్తున్నావయ్యా మోడీ. భారతదేశంలోని మహిళలను కుక్కలతో పోలిస్తూ, మహిళలను కించపరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకిస్తూ రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలో రంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం మహిళా మోర్చా నేతలు మాట్లాడుతూ కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పకపోతే మహిళా మోర్చా నేతృత్వంలో ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. మహిళలందరి తరఫున వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి తొందరగా మీ కళ్ళు తెరిచి బయటకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే మీ ప్రగతి భవన్ ముట్టడిస్తాము, మీ ఫామ్ హౌస్ పగలగొట్టి మీ చెప్ప దెబ్బలతో మీకు బుద్ధి చెప్పే రోజు రేపే ఉండొచ్చు, ఎల్లుండదు. కానీ ఒకటే చెప్తున్నా, మహిళలతో పెట్టుకున్న రాజ్యాల కోల్పోయి అదే రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాజు ఈయన పెట్టుకుంటున్నాడు. అయ్యా కేటీఆర్ గారు, కేసీఆర్ సిగ్గు శరాలు ఉంటే, మీరు మనుషులైతే, నిజంగా ఈరోజు భారత మాత బిడ్డలైతే, మీ అమ్మ మిమ్మల్ని నిజంగా కన్నుంటే, సిగ్గు శరం ఉంటే మా మహిళలకు క్షమాపణ చెప్తూ సమానం అన్నటువంటి సీఎం పదవికి రాజీనామా చేసి ప్రగతి భవన్ కాదు ఫామ్ హౌస్ లో నుంచి బర్రులు కాసుకోమని చెప్తున్నా. మా అందరి తరఫున మేము చెప్తాం జై శ్రీరామ్. మన భారతదేశంలో స్త్రీలని కుక్కలుగా పోలుస్తూ మాట్లాడిన కేసీఆర్ గారు, మీరు అసలు ఆడవాళ్ళతో పెట్టుకున్న వాళ్ళు బాగుపడింది చరిత్రలో లేదు. దేశాలు కానీ రాజ్యాలన్నీ కొట్టుకుపోయినాయి.
అలాంటిది మహిళల్ని కుక్కలతో పోలుస్తూ మీరు అన్నారు మాటలు. కుక్కలాగానే మీ ఇంట్లో కూడా మీ కోడలు ఉంది, మీ భార్య ఉంది, మీ బిడ్డ ఉంది, అందరూ కూడా వర్తిస్తారు. ఒక కులం అనేది కాదు, మహిళలు అందరూ కూడా. మేము చాలా బాధపడ్డాం ఆ మాటలకి. మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అర్బన్ జిల్లా మహిళా ప్రెసిడెంట్గా నేను డిమాండ్ చేస్తున్నా మీకు మహిళలందరి తరఫున మీరు మాకు క్షమాపణ చెప్పాలని మేము కోరుతున్నాం. మీరు క్షమాపణ చెప్పని పక్షంలో ఇట్లనే నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం. క్షమాపణ చెప్పే వరకు మీ దిష్టి మమ్మల్ని తగలబెడుతూనే ఉంటాం. మహిళలు ఇలాంటి చేయడం వల్ల ఎవరికి అది మంచిది కాదు. మీ పార్టీ మట్టి కొట్టుకుపోయే కాలం దగ్గర దాపురించిందని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు అర్చన, నేను రాజధాని కార్పొరేట్ అండి. మన కేసీఆర్ వాళ్ళు ఏమని అన్నారంటే గిరిజన మహిళలను కుక్కతో పోలించిండు. మళ్ళీ ఆయన కూడా ఒక తల్లి పుట్టినోడే కదా, మరి అలా తల్లి కూడా మరి కుక్కనా లేదా మళ్ళీ ఆయన కూడా గ్రహించాలి కదా. గిరిజన మహిళ అంటే అందరూ వస్తారు, గిరిజనులు వస్తారు, హరిజనులు వస్తారు, అందరూ వస్తారు కదా. పిచ్చి కుక్క అని ఎట్లా అంటారు? ఆయన ఒక పిచ్చి కుక్కనే కదా, మళ్ళీ వాళ్ళ బిడ్డ ఉంది, వాళ్ళ తల్లి ఉంది, వాళ్ళ భార్య ఉంది, అందరు ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నట్టే కదా పిచ్చి కుక్కలు. మళ్ళీ వేరే వాళ్ళని అంటే మరి వాళ్ళ ఇంట్లో కూడా పిచ్చి కుక్కలు ఉన్నట్టే కదా. ఒక మహిళను అట్లా అంటే మాత్రం క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో గద్ద దిగాలి. కేసీఆర్ గారు స్త్రీల యొక్క సహనాన్ని పరీక్షిస్తున్నారండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్క తెలంగాణ మహిళ కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఈ దిష్టిబొమ్మ దహనం ద్వారా మేము తెలియజేస్తున్నాము. వాళ్ళ కూతురు, వాళ్ళ తల్లి, అతను ఒక స్త్రీకి పుట్టాడు. స్త్రీల సహనాన్ని పరీక్షించవద్దు. ప్రతి ఒక్క స్త్రీకి అతను క్షమాపణ చెప్పాలని, గిరిజనులకు ఆయన ఏదో సాయం చేయాలని కాకుండా ఇంకా కించపరిచే విధంగా మాట్లాడడం, వాళ్ళ సహనాన్ని పరీక్షించడం ఈ సమంజసం కాదని మేము తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా మానికోట పరిశీలనలో భాగంగా పిల్లలతో కలెక్టర్ గౌతమ్, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సరదాగా ముచ్చటించారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు చిన్నారులు పూలగుచ్చాలు అందించారు. అనంతరం పిల్లలతో సరదా కబుర్లు చెప్పుకున్నారు. మీ ఇల్లు ఎక్కడ ఉంది? ఇక్కడేనా? రోజు వస్తారా ఇక్కడ? ఏమి దీంట్లో ఆడుకుంటారా? జిమ్ కూడా చేస్తారా? జిమ్ ఇప్పుడు చేయదు, కొంచెం పెద్దవాళ్ళు అయినాక చేయండి. హైట్ తగ్గిపోతారు లేకపోతే. ఓకే, ఇది ఆడతారా? ఇంకా ఏముంటే బాగుంటుంది ఇక్కడ? ఓకే, షేడ్గా ఏమి బ్యూటీగా? బ్యూటీ. వేరెవరు వాకింగ్ కూడా వస్తారా మీ పేరెంట్స్ వాళ్ళు? ఓకే, మీరు ఎప్పుడు లేస్తారు? పొద్దున 5కి లేస్తారా? పొద్దున బాస్కెట్బాల్ కోచింగా? ఎక్కడ? జూనియర్ కాలేజీలోనా? బాస్కెట్బాల్ నేర్చుకుంటున్నారా? ఎప్పటి నుంచి? 5 days అయింది. ఓకే, బాగా నేర్పిస్తున్నారా? ఎంతమంది పిల్లలు వస్తున్నారు అక్కడ బాస్కెట్బాల్కి? ఓకే, నువ్వు కూడా వెళ్తున్నావా బాస్కెట్బాల్? నువ్వు లేదు. ఏ క్లాస్ నువ్వు? 5th? ఓకే, గర్ల్స్ ఎంతమంది వస్తున్నారు బాస్కెట్బాల్? 7. ఓకే, ఈ సంవత్సరం స్కూల్ లేదా మీకు? వింటున్నారా నిజంగా? ఎంతసేపు? 2 hours అంతే. మిగతా టైం ఖాళీ మైట్ ఉన్నా. నాంపల్లి వేణుగోపాల్ స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నార్సింగ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ చంద్రన్న, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై
తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని రాహుల్ గాంధీ నిరంతరము అవమానిస్తున్నారని ఆరోపించారు. అనేక అంశాలపై బూటకపు కథనాలు సృష్టిస్తూ దేశానికి ప్రళయకారకుడిగా మారుతున్నారని మండిపడ్డారు. బడ్జెట్పై చర్చకు సమాధానమిస్తూ నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ఈ పార్లమెంటరీ వ్యవస్థపై కాంగ్రెస్కు నమ్మకం లేదని స్పష్టమవుతుందన్నారు. ये बात बोलेंगे, ये स्पष्टीकरण देंगे कि क्यों कांग्रेस पार्टी की पोजीशन यू टर्न लिया। पहले तो इसका समर्थन देते थे, अभी क्यों बदला, वो पहला है। सेकंड, फार्मर्स के इतना ध्यान देने वाले कांग्रेस फार्म लोन वेवर के बारे में बहुत सारे स्टेट्स में इलेक्शन जीतने के लिए वायदा देते थे कि फार्म लोन दे रहे हैं हम, प्लीज वोट दे दो। जनता भी भरोसा रख करके वोट दिलाए, मगर मध्य प्रदेश में उसका इंप्लीमेंटेशन नहीं हुआ। फार्मर्स आज तक मांग रहे हैं लोन वेवर, क्यों नहीं हुआ? हमें वोट मांगा, वोट ले लिया, सरकार बनाने के बहाना किया, मगर सत्ता भी उनके हाथ में नहीं है। मगर फार्म लोन का गुमराह करके किसानों का बैकस्टैप करके चले गए कांग्रेस। राजस्थान में आज भी कंप्लेंट्स है, फार्म लोन्स नहीं हो रहे। मेरा एक्सपेक्टेशन था सर फार्म लोन सर कर्जा माफी राजस्थान में नहीं हुआ, मध्य प्रदेश में नहीं हुआ, जहां भी छत्तीसगढ़ में भी कर्जा माफी नहीं हुआ। सर मेरा एक्सपेक्टेशन यही था जब वरिष्ठ नेता उठ करके भाषण देने से पहले फाउंडेशन लेकर रहे थे, कम से कम ये मानेंगे कि कर्जा माफी क्यों नहीं हुआ, उसको बयान देंगे, नहीं दिया। सर तीसरा, 10 में से तीसरा, मैंने सोचा वो खड़े होकर के फाउंडेशन बजट के भाषण देने से पहले लेकर रहा है, उस समय कम से कम ये बात बोलेंगे कि मैंने आदेश दे दिया पंजाब सीएम को, वो जो काला कानून है जिसके द्वारा किसान जेल में जाने वाले का प्रोविजन है, उसमें 5 लाख का फाइन का प्रोविजन है, प्रावधान है उसमें, वो दोनों को हटाने के लिए मैंने हमारा चीफ मिनिस्टर पंजाब का उनको आदेश दे करके आया हूं। ये बात पार्लियामेंट में खुलासा करेंगे, ये मैंने सोचा, मैंने एक्सपेक्टेशन रखा, मगर ना, वो भी नहीं हुआ। मगर आरोप इस तीनों कानून के ऊपर। ये तीसरी बात, 4th पार्ट सर, राहुल गांधी जी उस दिन जब కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సాగు చట్టాల అమలుతో నిరుద్యోగం ఎక్కువవుతుందని అన్నారు. రాజస్థాన్లోని అజ్మీర్లో రాహుల్ పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని రైతులతో మాట్లాడతామని చెప్తున్నారని, రైతులు మాత్రం చట్టాలు రద్దు చేసేంత వరకు చర్చల ప్రసక్తే లేదని తెగేసి చెప్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయం అనేది భరతమాతకు చెందినదని, పారిశ్రామిక వ్యక్తులు చెందినది కాదని రాహుల్ कुंडा बदल गोट्टार। भाई और बहनों, आप सबका यहाँ दिल से मैं स्वागत करता हूँ, नमस्कार। आज मैं आपसे ये जो किसान के जो 3 नए कानून नरेंद्र मोदी जी लाए हैं, इनके बारे में बात करने आया हूं। इन कानूनों के पीछे सोच क्या है, इन कानूनों का लक्ष्य क्या है। अच्छा भैया शांत हो जाएं। इन कानूनों के पीछे लक्ष्य क्या है? 3 कानून हैं। पहला कानून कहता है कि हिंदुस्तान के किसी भी कोने में बड़े से बड़े उद्योगपति जितना भी अनाज, जितना भी फल
जितनी भी सब्जी खरीदना चाहते हैं खरीद सकते हैं। भाई और बहनों, अगर देश के कोने कोने में कोई भी अनाज खरीद सकता है, जितना भी खरीदना चाहता है खरीद सकता है, तो मंडी का क्या मतलब रहा? पहले कानून का लक्ष्य मंडी को खत्म करने का, मंडी की हत्या करने का है। दूसरा कानून कहता है कि देश के सबसे बड़े उद्योगपति जितना भी अनाज, जितना भी फल, जितनी भी सब्जी स्टोरेज में रखना चाहते हैं वो रख सकते हैं। मतलब दूसरा कानून देश में अनलिमिटेड जमाखोरी चालू करने का कानून है। और तीसरा कानून कहता है कि अगर कोई भी किसान हिंदुस्तान के सबसे बड़े उद्योगपतियों के सामने जाकर अपने अनाज के लिए, अपनी सब्जी के लिए, अपने फल के लिए सही दाम मांगे तो वो अदालत में नहीं जा पाएगा। भाई और बहनों, हिंदुस्तान का सबसे बड़ा बिजनेस कृषि का बिजनेस है। अगर आप सोचते हैं कि गाड़ी बनाने का बिजनेस सबसे बड़ा है या हवाई जहाज उड़ाने का बिजनेस सबसे बड़ा है, तो आप गलत फहमी में हैं। हिंदुस्तान का सबसे बड़ा बिजनेस, सबसे बड़ा व्यापार कृषि है। और ये सबसे जरूरी बात सुनिए, 40 लाख करोड़ रुपए का बिजनेस है, दुनिया का सबसे बड़ा बिजनेस है। और यह बिजनेस किसी एक व्यक्ति का नहीं है। अगर आप गाड़ी बनाने का बिजनेस देखें तो वहां एक व्यक्ति महिंद्रा गाड़ी बनाता है, दूसरा व्यक्ति टाटा गाड़ी बनाता है, पूरा का पूरा धंधा उनका है। कृषि का बिजनेस ऐसा नहीं है। कृषि का बिजनेस हिंदुस्तान के 40% लोगों का बिजनेस है। इसमें किसान शामिल है, छोटे व्यापारी हैं, छोटे बिजनेस वाले हैं, मिडिल साइज बिजनेस वाले हैं, मजदूर हैं, ये सब इस बिजनेस के भागीदार हैं। अब नरेंद्र मोदी जी चाहते हैं, नरेंद्र मोदी जी चाहते हैं कि ये पूरा का पूरा बिजनेस उनके 2 मित्रों के हवाले हो जाए। कानूनों का यही लक्ष्य है। नरेंद्र मोदी जी चाहते हैं कि जो आपका है, जो 40% हिंदुस्तान का है, वो सिर्फ 2 लोगों के हाथ में चला जाए। और हिंदुस्तान का किसान ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి 5 టీవీ ఇండియా న్యూస్।